శుభవార్త అండి. ఈరోజు మేము 5వ తారీఖు టోకెన్ కోసం వచ్చాను కదా చెన్నై నుంచి. కింద తిరుపతి మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెళ్ళి లైన్లో నుంచి ఉంటే టోకెన్లు ఇస్తున్నారు. చాలా పెద్ద క్యూ, అంటే మనుషులు తక్కువగానే ఉన్నారు. మేము వెళ్ళి లైన్లో నుంచి ఉంటే 6వ తారీఖుకి టోకెన్ కొడుతున్నారండి. మా వారు ముందు ఫోటో అది ఆధార్ కార్డు ఇచ్చేసారు. మా వారితో స్టాప్ చేస్తే టికెట్లు అయిపోయినాయి ఏమో అని భయం వేస్తుంది. టికెట్లు అవ్వడం కాదు, ఈరోజు కొండపైన 2వ తారీఖు కదండి ఫస్ట్ రోజు. ఈరోజు ఇంకా 20,000 టికెట్లు ఖాళీగా ఉన్నాయంటండి. అది ఓపెన్ చేస్తారు. మా వారికి ఒక డేటు, నాకు ఒక డేటు ఇది అవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక మేము మళ్ళీ కాసేపు కూర్చుంటే మళ్ళీ 6వ తారీఖు ఓపెన్ అవుతాయి, దాంట్లో కలుసుకుందామని కూర్చున్నామండి. మా వారు వచ్చి ఆయనకి బుక్ అయిపోయింది. నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన కూర్చున్నాం ఒకసాట. దేవుడు ఏదో కరుణించినట్టండి. ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చి ముగ్గురికి కలిసి ఈ రోజుకే తీసేసుకోండి అనేసి చెప్పారండి. మా వారిని క్యాన్సిల్ చేసేసి మాకు ఈరోజే కొండపైకి వెళ్ళిపోతున్నాం. పొద్దుటే వచ్చేసాం కదా, టికెట్ తీసుకుని ఇక్కడ ఏమైనా లంచ్ తినేసి ఈరోజు దర్శనం ఇచ్చేసారండి. వైకుంఠ ఏకాదశి చూడడమే మహాపుణ్యం అండి. ఒకే ఒకసారి చూసాను నేను. ఈరోజు 6వ తారీఖు కోసం ఆశపడి వెళ్తే ఈరోజు మొదటి రోజే దొరికేసింది. ఖాళీలు ఉన్నాయంటండి, 20,000 ఖాళీ ఉన్నాయంట. మీరు ఇక్కడ టోకెన్ ప్రయత్నిస్తే ఆ రోజు కూడా దొరికే ఛాన్స్ ఉందండి. మీరు ఈ అవకాశాన్ని వదిలిపోకుండా రేపు ఎల్లుండి కూడా ట్రై చేయొచ్చు. మీరు ఈరోజు ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. మాకు లాటరీ టికెట్ దొరికి ఉంటే కొండపైకి వెళ్ళిపోతున్నాం. దేవుని చూస్తా. స్వర్గవాసులు లేదు నాకు 2వ సారి. కింద తిరుపతిలో భోజనం ఆర్డర్ ఇచ్చేసాము. భోజనం చేస్తున్నాము. ఇక లంచ్ తినేసేసి కొండపైకి వెళ్ళి వైకుంఠ వారి దర్శనం చూస్తాం, భోజనం చేస్తాం. మేము కొండపైకి వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ టోకెన్ ఉన్న వాళ్ళనే వదులుతున్నారండి. కింద ఒకసారి చెక్కింగ్ అయిపోయింది. టోకెన్ మీకు ఉంటేనే కొండపైకి వదులుతున్నారు. ఇక్కడ చెక్కింగ్ ఉంది కదండి, ఇక్కడ బ్యాగ్లో చెక్ చేసుకుని మేము కొండపైకి వెళ్ళిపోతున్నాం. కొండపైకి వెళ్ళిపోతున్నాం అండి. ఇంకా 4 o'clock ఇదండి. ఇప్పుడే 1:30, 2 అయిపోతున్నాం. కొండపైకి వెళ్ళిపోయి స్వామి దర్శనం చేసుకుంటామండి. ఆ స్వర్గవాసులకి నాకు ఒకటే దిగులండి. స్వర్గవాసులని కొత్త చీరని రెడీ చేసుకుని అయ్యో గడిపని చేసుకుని వెళ్తావు ఇప్పుడు తిరుపతికి అనేసి సరేలేండి, దేవుడు ఏదైనా మన శుభ్రమూర్తిగా తలస్నానాలు చేసుకొని వచ్చేసాం కదా, అట్లా అసలు నీళ్ళు నెత్తి మీద తీసుకుని దేవుడిని చూసేసి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వచ్చేసి కొండపైకి ఎక్కుతున్నాను అండి. ఇప్పుడు వచ్చి నాకు కారు గ్లాస్ డోర్ తీసేసి ఇట్లా చూడడం నాకు భలే ఇష్టం. వెళ్ళేప్పుడు యానిమల్స్ కనబడుతూ ఉంటాయి, అవన్నీ వేసి ఆపేస్తారు వారు. కొంతమంది కళ్ళు తిరుగుతాయి, ఏదో వార్త వస్తుంటారు. నాకు అదేం ఉండదు, ఇలా చూడడం ఇష్టం. వెళ్ళిపోయే చెట్లు అవన్నీ చూడడం ఇలా అండి. చాలా బాగుంది. అనుకోకుండా ఎప్పుడూ మామూలు లోకల్గా అయితే కూడా అండి 4 గంటలకు వెళ్ళి లైన్లో నుంచి ఉంటాయి, కానీ స్వర్గవాసులు మనకి చూడడానికి కుదరలేదు. మెయిన్ ఏంటంటే తిరుపతిది అసలు ఆశ లేదు, బై లక్. ఎప్పుడో 10 రోజుల్లో ఏదో ఒక రోజు చూసినా చాలే స్వామిని అని అనుకుంటే మాకు ఏకంగా ఈరోజే దొరికేసింది. కొండపైకి వెళ్ళిపోతున్నాం. కాళ్ళు నొప్పులు అండి, ఎక్కడ తిరగలేను ఎక్కువ. నిన్న ఫుల్గా January 1 మా పిల్లలు చెన్నైలో గుళ్ళు సగం తిప్పేశారు. కాళ్ళు నొప్పులని వాళ్ళిద్దరు రానన్నారు. మీరిద్దరు రండి అన్నారా. నాకు కాళ్ళు నొప్పులు అయినా సరే వదలను, ఏమైనా గుడికి ఛాన్స్ వస్తే వెళ్ళిపోతా. కొండపైకి వెళ్తాక ఇంకా ఫోన్లు ఏం తీనివ్వరు కదండి. ఏమన్నా అక్కడ చూసినవి అయితే నేను తర్వాత మాటల ద్వారా చెప్పాల్సిందే. నైట్ లైటింగ్ బాగుంటుందండి కొండపైన. నేను లాస్ట్ 2 years బ్యాక్ చూసాము. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము వచ్చాం. ఆ లైటింగ్ చూస్తే కళ్ళు చాలా వంటి అంత బాగుంటుంది. ఇప్పుడు కొండపైకి వెళ్తాను. కొండపైకి నేను వచ్చి ఇవన్నీ కళ్ళు తెచ్చుకోవాలని, ఏ చెట్లు ఇవన్నీ చూసుకోవాలనేసి ఇంకా వీడియో ఆపేస్తా, అప్లోడ్ చేసేస్తా. కొండపైకి వెళ్ళాక కూడా కొంచెం చెవులు దింబనిపిస్తుంది, కానీ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండదన్నమాట. జాలీగా ఉంది. తొందరగా వెళ్ళి కొంచెం కాలు చేతులు కడుక్కొని లైన్లోకి వెళ్ళిపోతాం.
వైకుంఠ ఏకాదశి దర్శనం అండి. దర్శనం అయిపోయింది, ఇంటికి వస్తున్నాం. ఫస్ట్ రోజు ఇట్లా చూసింది ఇదే మొదటిసారి అండి నా జీవితంలో. వైకుంఠ ఏకాదశి ఈరోజే దర్శనం చేసుకున్నాం. లాస్ట్ టైం అయితే అండి ఒక 4-5 రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినం అయిపోయినాక 4-5 రోజుల తర్వాత టికెట్ దొరికితే వెళ్ళాము. ఇప్పుడు చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. అసలు నేను అనుకోలేదండి ఈరోజు ఏదో 5-6 తారీఖుల్లో దొరుకుద్ది అనుకున్న దర్శనం. వైకుంఠ ఏకాదశి ఈరోజు 2వ తారీఖు, ఈరోజే దొరికింది. కింద మేము 6వ తారీఖు టికెట్ కోసం వెయిట్ చేస్తే ఇంకా పైన ఖాళీగా ఉంది, 20 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు టికెట్ ఉన్నాయి కావాలా అన్నారు. సరే అనేసి ఇంకా ఏదో భగవంతుడు వారు ఇచ్చినట్టు ఆ టికెట్ తీసేసుకుని దర్శనం అయిపోయిందండి. 3 గంటలకి అట్లా వెళ్ళాం పైకి. ఒక 6 గంటలకి దర్శనం అయిపోయి స్వర్గవాసుల నుంచి నడిచి వస్తే అండి స్వర్గంలాగే ఉందండి అలంకారం అంతా చూసుకుని రిటర్న్ అవుతున్నామండి. కిందకి వెళ్ళి కింద తిరుపతిలో భోజనం చేసేసుకుని ఇంకా చెన్నైకి వెళ్ళిపోతాం. ఇంకా 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అండి మేము చెన్నైకి. అలంకారం అంతా ప్రతి రోడ్డు దగ్గర తోరణాలలాగా పెట్టిస్తారు. ఇంకా నిలబడి తీస్తే బాగుంటుందండి. కారు డ్రైవ్ చేస్తున్నారు, ట్రాఫిక్ గవర్నమెంట్. చాలా మంచిగా ట్రైనింగ్ కూడా ఇప్పుడే వచ్చింది. 4 గంటలకి లోపలికి రామన్నారండి. మేము వెళ్ళి కరెక్ట్ టయానికి అందుకున్నాం. కొద్దిసేపు ఆపారు, ఎందుకంటే ఆపారు. స్వర్గవాసులు దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు విఐపీస్ మాత్రమే చూస్తారండి. మేము మామూలు మనుషులు ఒక 5-6 తారీఖులో ఏదో చూసి వద్దాము అనుకుని ఒక ఐడియాతో వచ్చి ఫస్ట్ రోజు టికెట్లో స్వామిని వైకుంఠ ద్వార దర్శనాన్ని చూసేసాము. ఇంకా కిందకి దిగిపోతామండి. కిందకి దిగిపోతే ఒక 1/2 అవర్లో కిందకి దిగిపోయి భోజనం చేసేస్తాం. ఇంకా అలంకారాలు లైటింగ్లు లేవండి కింద. కిందకి వచ్చేస్తున్నాం మేము. లైటింగ్లు ఇక్కడ వరకే ఉందండి. ఇదే ఇంకా షాపింగ్స్ ఉన్నాయి. భలే చూసామండి. మా ఫ్రెండ్స్ ఇద్దరిని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని చూసాం. వాళ్ళు ఇంకా కుదరలేదండి వాళ్ళకి రావడం. పాపకి రాదు. సరే వాళ్ళ అమ్మని రమ్మన్నా రాలేదు, ఎందుకు తప్పలేదు వాళ్ళకి. లాస్ట్ టైం అయితే ఆవిడ వాళ్ళ హస్బెండ్ నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్ 5 వచ్చామండి కారులో. సరే గుళ్ళో వాళ్ళని తెలుసుకున్నా, ఆయన్ని తెలుసుకున్నా. చాలా భక్తి ఆయనకి. ఈ దర్శనం అయితే ఆయన ఎంత సంతోషించేవారు అనుకున్నాను. ఇంకా చీకటి అవుతుందండి. చీకట్లో కొండ దిగాలండి. కొద్దిగా కొండ దిగేసి కింద డిన్నర్ చేసేస్తున్నాం. ఏదైనా టిఫిన్ అన్నా తినేసి ఇంకా ఇప్పుడు 7 అనుకోండి, 11-12 అట్లా వెళ్ళిపోతాం. నైట్ కదండి, కొంచెం చలిగా ఉంది. అందరూ కారులో ఉన్నారు. కారు కొంచెం హైట్గా ఉంటుందండి ఇక్కడ ఎక్కేది. కొంచెం కార్లు వాళ్ళు దిగమంటారు, దిగి లగేజ్ తీసుకుని మళ్ళీ కారు వెళ్ళి పైకి ఎక్కించి అక్కడ మళ్ళీ కార్లు ఎక్కుతారు. ఇక్కడ ఇంకా లైటింగ్ ఏం లేదండి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి డెకరేషన్. చూసారా, ఓం నమో వెంకటేశాయ అంటున్నా. బాగుందండి. కొండ మీద మారం అవుతుంది, చల్ల గాలి.
అయిపోయిందండి మనం దర్శనం బయటకు వచ్చేసాం. దారుణం దాటి ఇక్కడ ఏదో లైటింగ్స్ చేశారు. తగ్గారండి, క్రౌడ్ లేదు ఈ రోజు. మామూలు కన్నా చాలా తక్కువగా ఉన్నారండి. దేంటో కారణం తెలియలేదు. 10 రోజులు కదా, లాస్ట్ రోజు అప్పుడు ఇంకా తగ్గుతారనేసి ఫస్ట్ రోజు రష్ అన్నీ చాలామంది జడిసారేమో, ఏమోనండి. వాళ్ళ మా అదృష్టం మేము ఇట్లా వచ్చి దర్శనం చేసుకున్నాం స్వామిని. ఇక్కడ వచ్చేసాం, బయటకు వచ్చేసాం, తోరణం దాటి వచ్చేసాం. ఇక్కడ బాగుందండి లైటింగ్. చాలా భలే ఉందండి. ఇంకా చీకటిగా ఉందండి.